వందకి పండుగ చేసుకున్నాం, 200కి ఓ పెద్ద పండుగ చేసుకున్నాం, 300, 400 అండ్ ఫైనల్ గా 500. ఇట్స్ మైల్ స్టోన్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కాదు, ప్రతి ఎపిసోడ్ లో వచ్చే స్టూడెంట్. పటాస్ ఫ్యామిలీలో యాంకర్స్ వచ్చారు, మా స్టూడెంట్స్ వచ్చారు. కానీ పటాస్ ఇంత హిట్ అయిందంటే కారణం మా జూనియర్స్ అండ్ సీనియర్ కమెడియన్స్. Side, please. Local boys here. Side, please. You don't come near. Kurrollante lachayali, peddolante side iవ్వాలి. Side, please. Side, please. Love, okay, just you and Tonna clear అవ్వాలి. Side, please. రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం చాలా మంది సెలబ్రేషన్స్ లో రావాలి, మా పెద్దనాన్న గెటప్ సీను, భాస్కర్ వాళ్ళందరూ, కానీ బట్ బికాస్ ఆఫ్ సమ్ డేట్స్ లేకపోతే అది దాని వల్ల రాలేకపోయారు. బట్ వి ఆల్ మిస్ యూ రైట్ నౌ ఇన్ ద సెలబ్రేషన్స్ అండ్ లెట్స్ స్టార్ట్ ద సెలబ్రేషన్స్. సో అందరూ రెడీగా ఉన్నారు? లెట్స్ స్టార్ట్ పటాస్ 500th ఎపిసోడ్. 500 ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. పంచ్. ఎలాంటి సందర్భాల్లో ఇది చాలదు, ఇంకా 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 కావాలి అని అనిపిస్తుంది? పటాస్ హాఫ్ అన్ అవర్ చాలదు, నాకు 1 hour 2 hour కావాలి. ప్లేట్ల అమ్మ పెట్టిన 2 చపాతీలు తిన హ్యాపీగా ఉంటది, 3వ చపాతీ తింటే కడుపులో అల్సర్లు, కడుపులో గడపడలు అయితే. నెక్స్ట్, పెళ్ళైన తర్వాత 3 రాత్రులు పెడతారు కదా, ఇంకా చాలదు, ఇంకా కావాలనిపిస్తుంది. నెక్స్ట్, మా నేటివ్ ప్లేస్ విలేజ్ కి వెళ్ళినప్పుడు మార్నింగ్ బాత్రూమ్. మేము ఇక్కడ ఉన్నాం కదరా, ఏందా స్టైలు? ఇప్పుడు కెమెరాలు పెట్టుకొని హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్. అంత స్టైలిష్ గా మాట్లాడుతున్నావు కదా, నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? హీరో రామ్ పొత్తినేని. రామ్ పొత్తినేని నీ ఫేవరెట్ హీరో అయితే రామ్ చెప్పిన ఒక సూపర్ డైలాగ్ నువ్వు రవికి చెప్పు. రమేష్ గారి కాలర్ పట్టుకోవడం అంటే హై వోల్టేజ్ కరెంట్ తీగని పట్టుకున్నట్టే షాక్ కొట్టేస్తుంది.
ఇప్పుడు చెప్పు ఆన్సర్. మా నేటివ్ ప్లేస్ విలేజ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ బాత్రూమ్ కోసం పొలాలకు వెళ్తాం కదా సార్, అప్పుడు మా ఫ్రెండ్ గారు ఒక లోటలో వాటర్ పట్టుకుంటాడు. అప్పుడు నేను చెప్తాను, మామా ఇది చాలా ఇంకా 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 కావాలి. అందుకే చెరువులు కనిపెట్టాం, చెరువుల పక్కన కూర్చో. దిస్ ఈజ్ అభిరామ్. అభిరామ్ అంటే నాకు గుర్తొచ్చేది మా యంగ్ టైగర్ గారి అబ్బాయి, చాలా క్యూట్ గా ఉంటాడు. యంగ్ టైగర్ గారు ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏదైనా చెప్పు. పులిని దూరం నుంచి చూడాలనుకో, చూసుకో. పులితోని సెల్ఫీ దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, దిగొచ్చు. అది రెడీ, వేటాడేస్తా. రెడీ. పులితో ఆట నాతో వేట వద్దు. ఇదే డైలాగ్ మా లోబో చెప్తాడు, దిమ్మ తిరుగుతాడు చూడు. సగం సగం చెప్పు, సగం సగం. పులిని దూరం నుంచి చూడాలనుకో, పులిని దూరం నుంచి చూడాలనుకో, తప్పు లేదు, చూసుకో. తప్పు లేదు, చూసుకో. అదే పులితోని సెల్ఫీ దిగాలంటే, అదే పులితోని సెల్ఫీ దిగాలంటే కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కొంచెం రిస్క్ అయినా పర్లేదు. అదే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆటాడతానంటే సంసారం ఇన్నే చేసేస్తా, ఇన్నే చేసేస్తా. ఇదే మా యాదమ్మరాజు ఎట్లా చెప్తాడో చూడు. ఆడు ఆడు పులి అంటే ఎవరా పులి? డైలాగ్ చెప్పాను ఒకసారి, డైలాగ్ చెప్పాను ఒకసారి. ఒరే ఇట్రా, నువ్వు ఇట్రా ఇట్రా. రొటీన్ గా చెప్పడం మా రాజుగారి స్టైల్ కాదు. నువ్వు తెలుగులో చెప్పు, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పు. పులిని దూరం నుంచి చూడాలనుకో, టైగర్ ని ఫార్ యూ క్యాన్ సీ. పర్లేదు, చూసుకోవచ్చు. నో ప్రాబ్లం, యూ క్యాన్ సీ. అదే పులితోని సెల్ఫీ దిగాలనుకో, యూ వాంట్ టు టేక్ సెల్ఫీ విత్ టైగర్, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, స్మాల్ రిక్స్ నో ప్రాబ్లం, స్మాల్ రిక్స్ నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. టేకెన్. కానీ చనువు ఇచ్చింది కదా అని ద లీనియన్స్ గివెన్ మీన్స్ టైగర్. ఆట ఆడేస్తే ప్లే గేమ్స్, ప్లే గేమ్స్. ఇంగ్లీష్ అయ్యాయి. అరే వేటాడేస్తది. హంటింగ్ స్టార్ట్, హంటింగ్ స్టార్ట్. మా పటాస్ లోని సెన్సేషన్ ఒక స్టూడెంట్ లాగా వచ్చి ఈ రోజు యాదమ్మ రాజు అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకొని, ఇంతమంది జూనియర్ కామెడీస్ ఉన్నారు కదా, ఎవరు కావాలి ఈ రోజు అంటే రాజు 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 అనే సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చుకున్నాం. ఈ స్టేజ్ వరకు వచ్చావు, 500 ఫినిష్ చేసుకున్నాం. ఏమనిపిస్తుంది? ఎల్లు కూర్చో అనిపిస్తుంది, ఎల్లు కూర్చో అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది రాజు? 198 ఎపిసోడ్ కి వచ్చిన నేను. ఫస్ట్ లో ఒక ఛానల్ చేసినప్పుడు సంతోష్ అన్న డైరెక్ట్ పిలిచి ఫస్ట్ అన్న చెప్పింది చాలా టాలెంట్ ఉంది ఎంకరేజ్ అని చెప్తే, సంతోష్ అన్న బయట ఉండి పిలిచి మరి నంబర్ తీసుకొని అరే నీకు కాల్ చేస్తారా రా అని చెప్పింది. కంటెంట్ చేసినప్పుడు వన్కన్ పేదాలు ఇప్పుడు ఎందుకు వరుకుతున్నాయి? అంటే ఇప్పుడు రామప్రసాద్ ని చూసా. ఆడు సూపర్, నాకు నచ్చిన ఆర్టిస్ట్ జూనియర్స్ లో సీనియర్. ఆడికి మనం వచ్చి ఫోన్ చేసి చెప్పాడికి, ఫోన్ స్విచ్ ఆఫ్ లో కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ లో. ఇదే టాపిక్ ఎందుకురా, టాపిక్ మారుద్దాం. టాపిక్ మారుద్దాం. నీకేం అడగాలనిపిస్తుందో అడిగే. ఒక అమ్మాయి ఏంజిల్ లాగా ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయి బ్యూటీ పార్లర్ నుండి బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్యూటీ పార్లర్ బయటకు వచ్చిందంటే ఏంజిల్, బయట వచ్చిన తర్వాత వర్షం పడ్డది అనుకో. వెరీ గుడ్. నెక్స్ట్. మగవాళ్ళకి సైట్ వచ్చినాక ఆటోమేటిక్ అమ్మాయిలు ఏం జిల్లాగా అనిపిస్తారు. ఎలాంటి సందర్భాల్లో అబ్బాయిలు మీకు ప్రిన్స్ హ్యాండ్సమ్ లాగా అనిపిస్తారు? మేకప్ లేకున్నా నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా అన్నప్పుడు. అంటే ఇప్పటివరకు ఎవరు ప్రిన్స్ హ్యాండ్సమ్ లాగా కనిపించలేదా నీకు? మనకి డెఫినెట్లీ ఒకడు దొరుకుతాడు బక్రా లైఫ్ లో, ఆడనే హస్బెండ్ అని అంటాం. నువ్వు చెప్పు నీ బెస్ట్ మెమరీస్ ఆఫ్ భావన. నిన్నే 2 ఉన్నాయి కానీ రెండిట్లో వేలు పెట్టుకో. కొన్ని ఎపిసోడ్స్ లలో కామెడీ చేస్తే కూడా సీరియస్ తీసుకుంటారు. బయట కమెంట్స్ బ్యాడ్ గా చేస్తారు. బ్యాడ్ గా చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయినా, ఎందుకంటే నేను అప్పుడే న్యూ. ఫుల్ తిట్టిరు అనమాట, మమ్మీ బూతులు తిట్టిరు. నేను చాలా ఫీల్ అయినా. షిముగక్క దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతుంటే షీ సెడ్ వన్ థింగ్,
నువ్వెవరో నీకు తెలుసు, నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. సో భయపడకు, గో హెడ్, మేమున్నాం నీకు. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడన్నా ఆగిపోతా మిడిల్లో, బట్ షీఈ్ ద వన్ హూ ఆల్వేస్ ఎంకరేజ్. టు ఆల్ అంటే ఎవరెవరైతే నెగిటివ్ వి బిలీవ్, నేను కానీ శ్రీముఖి కానీ అండ్ ది బ్యాక్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా వాట్ వి బిలీవ్. ఒక మస్కిటో, ఓకేనా, ఒక చిన్న పిల్లని కానీ అంటే మస్కిటోని, ఇట్ గోస్ అరౌండ్ అలా తిరిగేసి మళ్ళీ మమ్మీ దగ్గరికి వస్తుంది అనమాట. అయితే వాళ్ళ మమ్మీ మస్కిటో ఆస్ ది డాటర్ మస్కిటో, ఏంటన్నా ఎలా ఉంది బయట అని. ఇట్ వాస్ సూపర్ మమ్మీ, ఇట్ వాస్ అమేజింగ్ మమ్మీ. ఏం జరిగింది అంటే నేను అలా బయటకు వెళ్ళాను, ఎవ్రీ వన్ స్టార్టెడ్ క్లాపింగ్ అని. యు అండర్స్టాండ్? ఆ మస్కిటోని చంపని చూస్తే ఇది పాజిటివ్ గా నాకు చప్పట్లు కొట్టింది. నువ్వెవరో నీకు తెలుసు, మీ పేరెంట్స్ కి తెలుసు. పీపుల్ విల్ లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్, ఫర్ నాట్ వాట్ యు ఆర్ నాట్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అదొక్కటే. వెరీ గుడ్ భావన. ఇప్పుడు శైలజ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో బాయ్స్ నీకు ప్రిన్స్ హ్యాండ్సమ్ లాగా అనిపిస్తాడు? నేను ఏం చేసినా సూపర్ అనేవాడే నాకు హ్యాండ్సమ్ గా ప్రిన్సెస్ లాగా కనబడతాడు. శైలజ, యూ టెల్ మీ అబౌట్ యువర్ బెస్ట్ మెమరీస్. నేను ఫస్ట్ స్టూడెంట్ లా వచ్చాను. సో అప్పుడు నేను ఆడియన్ లాగా కూర్చున్నాను, ఇక్కడ స్టూడెంట్ లాగా కూర్చున్నప్పుడు నాకు యాక్షన్ అని ఒక సౌండ్ వినబడింది. అది సంతోష్ సార్ది, కానీ నాకు వాయిస్ నచ్చింది కానీ ఎక్కడ నాకు కనబడలేరు. సో నేను వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని డేస్ తర్వాత నేను ఆడిషన్స్కి వచ్చాను అనమాట. అప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ గా సంతోష్ సార్ని చూడడం కోసమే నేను వచ్చాను ఆ రోజు మాత్రం. ఆ రోజు కావాలని సెల్ఫీ కూడా తీసుకొని సెలెక్ట్ చేసుకోవడం లేదు, లేకుంటే ఏమన్నా అనుకున్నాను, కానీ సెలెక్ట్ చేసుకోవాలని ఉంది కానీ లోపల ఏమో చేసుకుంటారో లేదో అని అనుకున్నాను. సెల్ఫీ అడిగి ఆ రోజు సంతోష్ సార్ ఎవరు అని కనుక్కొని మరి అనుకున్నాం. ఇంకో 100 ఎపిసోడ్ తీరు నిన్ను. మా పటాస్ డైరెక్టర్ సంతోష్ కి కూడా మెల్లిమెల్లిగా ఫీమేల్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ. ఎస్, నెక్స్ట్ మనం అడ్వాంటేజ్ ఇచ్చిన సంధ్య రాణి. ఆ వాయిస్ ఏంటి నిజంగా, పాట ఖచ్చితంగా పాడాలి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అందుకున్న రోజు, ఏదో కావాలని. ఏదో కావాలనా? ఆడబుద్ధి బయట పెట్టావు కదా, ఏదో. ఇప్పుడు ఈ పాట పాడకపోతే ఏంటి, డాన్స్ చేస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు సంధ్యారాణి. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, అమ్మాయి అబ్బాయి ఇంట్లో పెళ్లి కొప్పేసుకున్నారు. ఆ రోజు ఇంకా ఇద్దరు గార్డెన్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నీకు ఒక హీరోని సెలెక్ట్ చేయాలి కాబట్టి వచ్చేస్తున్నాడు మా మంచి డాన్సర్, మా టాప్ డాన్సర్, వన్ అండ్ ఓన్లీ ఎక్స్‌ప్రెస్ హరి. కానీ 500 అంటే కొంచెం డిఫరెంట్ గా చేయాలి కాబట్టి హీరోయిన్ మా హరి, హీరో రెడీ, యాక్షన్. అరే ఏంద్రా ఇది? కోటికి కొబ్బరి చిప్ప కావాలంటే చిప్పియవా? ఆడపిల్లలాగా చేయాలంటే అభినయం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్. అప్పటి నుంచి సైలెంట్ కూర్చున్నాడు మా ఆటో. కానీ ఇంకో టాలెంటెడ్ ఆర్టిస్ట్, వన్ అండ్ ఓన్లీ నన్ అదర్ దెన్ ముకోవినా. వీళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళకి ఈ అమ్మాయి అబ్బాయి అని చెప్పదు, ఆడ అమ్మాయిని ఫిక్స్ అయిపోతుంది. లేడీగేటప్పుడు ఏది అలవాటు అయిపోయింది. యాక్షన్.
డబ్బులు ఇచ్చి పంపించేయండి. ఏం చేద్దాం? మన పటాస్ దేని వల్ల హిట్ అయింది అది చెప్తే అది చేయని ట్రై చేద్దాం. కమాన్. హాయ్ రవి, హాయ్ షిముకి. హలో. ఈ షోలో ముఖ్యంగా నచ్చేది అంటే స్టూడెంట్ స్పెషల్ లో జింతాత చితా చితా రౌండ్ అంటే నాకు చాలా నిజంగా రియల్లీ ఐ లవ్ యు దిస్ షో. వామ్మో, ఒక అమ్మాయి చెప్తుందిరా జింతాత చితా చితా ఇష్టం అని. అందుకే నీతోనే ఒక స్టెప్ స్టార్ట్ చేద్దాం. పైకి రా. So let's start. జింతాత చితా చితా జింతాత. ఓకే, సో జింతాత చితా చితాలో ముందుగా మా అమ్మాయిలకి ఇస్తున్న పనిష్మెంట్ ఏంటి? అమ్మాయిలు సింపుల్ ఇలా తిరిగి అలా వచ్చేస్తారు. దాని తర్వాత అని చేశారు. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోరమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ అవరబెట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి పెద్దపల్లి నువ్వు పెద్దపల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్దపల్లి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మలగట్టి కత్తులు కదిరి నరసింహుడా కాటమురాయుడా కదిరి నరసింహుడా ఏటైనా నిన్నే నమ్మేతిరా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మేతిరా. బేట్రాయి స్వామి దేవుడా కన్నీరులోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరు గుట్టుకి రాకాసుగాని కోపాన తీసి కొట్టుకి. బేట్రాయి స్వామి దేవుడా కన్నీరులోడ బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏదమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. పేట్రాయి స్వామి దేవుడా నన్నేరు నోడ పేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరు గుట్టుకి రకాశాన్ని కోపాన తీసుకొట్టుకి. పేట్రాయి స్వామి దేవుడా నన్నేరు నోడ పేట్రాయి స్వామి దేవుడా. అబ్బాయిలు ఎంట్రీ వాక్ లో జింగ్ చక్ చక్ జింగ్ చక్ అది ముద్దు పెట్టండి ఫస్ట్. దాని తర్వాత ది గ్రేట్ బన్నీ గారి స్టెప్ చేద్దాం మనం. నాలుగు మాత్రమే డింగ్ టక 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 డింగ్. సందకడ
అంటే బయటేస్తే అట్టా గోపేస్తే టాపులేసిపోతే కళ్ళే కొట్టామంటే టాపులేసిపోతే ముద్దే పెట్టామంటే టాపులేసిపోతే అయ్యే పట్టామంటే టాపులేసిపోతే మెరిసే మెరుపా సొగసే అరుపా ఇవాళకి అంటే ఈ సాటర్డేకి 499 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది పటాస్ అండ్ 500th ఎపిసోడ్ ఆన్ దిస్ కమింగ్ మండే అంటే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ డే. ఫుల్ చూపిందాస్ 500 ప్లస్ దాని పేరు